హైదరాబాద్ పేరు చెప్పగానే ప్రపంచానికి గుర్తొచ్చేది రెండే రెండు. ద ఫస్ట్ వన్ ఈస్ హైదరాబాద్ బిర్యానీ. If you talk about Hyderabadi, nothing is more famous than the Hyderabadi biryani. ద సెకండ్ వన్ ఈస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ బిర్యానీ అనగానే ప్రతి ఒక్కరికి నోరు ఊరుతుంది. సో ఎందుకంటే బిర్యానీ చాలా మంది ఫ్యామిలీస్ ని హ్యాపీగా ఉంచింది, అట్ ద సేమ్ టైం బంధాలని బలపరిచింది, ఎంతో మందికి లైఫ్ లో చిరగని చిరునామా అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి మెమొరీ. హైదరాబాద్ పేరు చెప్పగానే బిర్యానీ విల్ బి ది టాప్ ఆఫ్ ది మైండ్. సో సెకండ్ థింగ్ వచ్చేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇప్పుడున్న కోటీశ్వర్లు అందరి వెనకాల చాలా ముఖ్య పాత్ర హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది. 2017 లో మనము 42 crores per acre అన్నప్పుడు ఎవరు పట్టించుకోలేము, కానీ 2022 లో 100 crores acre అన్నప్పుడు కూడా మళ్ళీ ఇంకా రిపీట్ కాకపోవచ్చు అనుకున్నాం. కానీ 2025 లో 177 crores. రాయదుర్గలో ఎకరా 177 కోట్లు. సో ఇప్పుడు ముంబైలో 1000 crores per acre ఉంది. ఎకరం 835 కోట్లు. సో భవిష్యత్తులో మళ్ళీ హైదరాబాద్ లో కాకూడదని లేదు కదా. పిల్లల్ని కనగలుగుతాం కానీ వాళ్ళ తలరాతను కనగలుగుతాం అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. కానీ నేనేం చెప్తున్నానంటే మీరు అట్లీస్ట్ 4 ప్లాట్లు మీ పిల్లల కోసం కొనిపెట్టండి. మీ పిల్లల తలరాతలే కాదు, తరతరాల తలరాతలు మార్చే అవకాశం ఉంది. హైదరాబాద్ బిర్యానీ ఇస్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ అవర్ లైఫ్, బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ is the biggest landmark of your life. So that is the reason, please do invest in Hyderabad and have a great biryani and enjoy your life. Good luck.